Gurubhyo Namaha. Today class is differentiation, class number 9. In previous class I told that working process of chain rule. That means how to find the derivatives of composite functions. ఆ కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క ఆ డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది కేవలం 2 ప్రాబ్లమ్స్ వరకే చేసాం. అందులో చైన్ రూల్ ప్రకారం చేసాం. ఇంకొకటి మన కన్సిడరేషన్ అనమాట, ఎజ్యూమ్ చేసుకోవటం ద్వారా. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలి? మనం చదివినటువంటి 21 రిజల్ట్స్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. d/dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఆ ఎక్స్ పవర్ n ఉండాలంతే. అంటే ఎక్స్ వేరియబుల్కి పవర్ n ఉండే విధంగా మనం వాటిని చూజ్ చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన రిజల్ట్స్ని అప్లై చేసి సింప్లిఫికేషన్ చేసుకెళ్ళిపోవచ్చు. సపోజ్ d/dx ఆఫ్ x² + 1 హోల్ పవర్ 100 ఉంది. దాని దగ్గర మనకి ఎటువంటి రిజల్ట్స్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలి? x² + 1 హోల్ పవర్ 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంది, x² + 1 హోల్ పవర్ 100. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే మన దగ్గర ఎటువంటి ఫార్ములాస్ లేవు, కానీ ఒక వేరియబుల్ పవర్కి ఫార్ములా ఉంది. అదేంటిది? d/dx ఆఫ్ x పవర్ n. ఈ ఫార్ములా ఉంది మన దగ్గర, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అని. బట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది d/dx ఆఫ్ x² + 1 హోల్ పవర్ 100. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ యొక్క పవర్. అప్పుడు ఇదంతా కూడా సెకండ్ డిగ్రీ పాలినామియల్ అన్నమాట. మనసులో దీన్ని అంతటినీ కూడా మీరు ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుంటే అది x పవర్ 100 అవుతుంది. అప్పుడు బై యూజింగ్ దిస్ ఫార్ములా. అయితే ఇది ఇక్కడితో ఆపేయకూడదు. అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే x పవర్ 100 అంటే 100 ఇంటూ x పవర్ 100 మైనస్ 1. ఇక్కడ మనం x రాయకూడదు అన్నమాట. ఆ ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలంటే కనుక x² + 1 హోల్ పవర్ 100 మైనస్ 1 అని రాసి ఇంటూ d/dx ఆఫ్ x² + 1 అని రాయాలి. అప్పుడు దీని డెరివేటివ్ కడితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది కాంపోజిట్ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా చైన్ రూల్ ప్రకారం మనం చేయటం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? చైన్ రూల్ ఏం చెప్తుంది? కాంపోజిట్ ఫంక్షన్ ఏదైతే చెప్తుందో అదే, దాన్ని మనం క్యాలిక్యులస్లో చైన్ రూల్ అంటమాట. అంటే x² + 1 ఏదో ఒక సింగిల్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసేసుకుంటే ఒక ఫంక్షన్ కింద అది u అన్నమాట. అంటే u పవర్ 100. దానికి డెరివేటివ్ కడతావు, మళ్ళీ du/dx కడతావు, మళ్ళీ dy/du కడతావు. ఈ రెండు మల్టిప్లై చేస్తావు, వీ గెట్ ది dy/dx. ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మళ్ళీ చైన్ రూల్ ప్రకారం చేసి సిస్టమేటిక్గా దాన్ని ఏదో కన్సిడర్ చేసిన ఇంకో ఫంక్షన్ u అనుకుని dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx. ఈ విధంగా చేసినా పర్లేదు. జస్ట్ మనం ఇమాజినైజేషన్ కన్సిడర్ చేసుకోవడం వల్ల ఇది ఈ ఫామ్లో ఉంది. d/dx ఆఫ్ x పవర్ n ఫార్మ్లో ఉంది, d/dx ఆఫ్ 1/x ఫామ్లో ఉంది. ఈ విధంగా మనం కూడా చేసినా కూడా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 18. సో 16, 17 అయిపోయింది, 18th ప్రాబ్లం అన్నమాట. ఓకే, ద 18th క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ 1/ax² + bx + c ఆర్ విత్ రెస్పెక్ట్ టు x ఆర్ d/dx ఆఫ్ 1/ax² + bx + c. దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. జనరల్గా దీనికి ఒక పేరు పెట్టుకుంటాం మనం ఫంక్షన్ కాబట్టి, y ఈజ్ ఈక్వల్ టు 1/ax² + bx + c అని. అంటే y అనే ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ ఏ వేరియబుల్స్లో ఉందంటే x వేరియబుల్స్లో ఉంది. దానికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు విత్ రెస్పెక్ట్ టు x. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే కనుక dy/dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నొటేషన్ ప్రకారం అయితే కనుక ఇలా అడుగుతాడు, d/dx ఆఫ్ 1/ax² + bx + c. ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x చేయమని. dy/dx అంటే దాని మీనింగ్ ఏంటంటే కనుక dy అంటే కనుక డిఫరెన్షియేషన్ ఆఫ్ y. కింద dx దేన్ని ఇండికేట్ చేస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు x అన్నమాట. అంటే y అనే ఫంక్షన్ని, దీని మీనింగ్ ఇది. dy/dx ఒరిజినల్ మీనింగ్ ఏంటి? y అనే ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేయి, డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అని అర్థం అన్నమాట. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ x అన్నమాట. ఓకే, అది దాని మీనింగ్ అది. అయితే ఇప్పుడు దీనికి y అని పేరు పెట్టాం. y ఈజ్ ఈక్వల్ టు 1/ax² + bx + c. అయితే కనుక మన దగ్గర దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి ఫార్ములాస్ లేవు, కానీ ఒక ఎలిమెంటరీ రిజల్ట్ మన దగ్గర ఉంది. ఏదైనా సరే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, హ్యూమన్, వాడికి ప్రైమరీ సెల్స్ అని ఉంటాయన్నమాట. అంటే మూల కణాలు అంటారన్నమాట. నవే డేస్ ఇప్పుడు బయోటెక్నాలజీలో బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే
మూల కణాలు అంటే కనుక మనిషి పుట్టిన వెంటనే ఆ బొడ్లోంచి తీసినటువంటి కణాలు అన్నమాట అవి. వాటిని స్టోర్ చేస్తే కనుక రేపొద్దున నాడికి ఏమన్నా క్యాన్సర్ వచ్చి పలానా పార్ట్ ఏమైనా తీసేశారనుకోండి, అక్కడ ఆ సెల్స్ అన్నింటినీ రీప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్రైమరీ సెల్స్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి పెంచుతారన్నమాట. ఆ యొక్క పార్ట్ అంతా కూడా డెవలప్ అయిపోతుంది అనమాట. ఇవి స్టోర్ చేయడానికి ముంబై, కలకత్తా ఇటువంటి స్టార్ట్స్లో స్టోరేజ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అంటే పుట్టిన వెంటనే ఆ ప్రైమరీ సెల్స్ని స్టోర్ చేస్తారన్నమాట. అలాగే మనకి డిఫరెన్షియేషన్లో కూడా ప్రైమరీ ఎలిమెంటరీ ఫంక్షన్స్ మాట ఇవి. ఆ ఎలిమెంటరీ ఫంక్షన్ ఏంటి, దీనికి డెరివేటివ్ కట్టలేం, కానీ d/dx ఆఫ్ 1 అన్నాడు, కానీ అది ఏ ఫామ్లో ఉంది, d/dx ఆఫ్ 1/x ఫామ్లో ఉంది. ఇది దీని ఎలిమెంటరీ ఫంక్షన్ ఇది. కానీ మెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది, 1/ax² + bx + c. ఏ విధంగా అయినా ఉండి సార్ ఉంటుంది. ఫార్మ్ ఇంపార్టెంట్ అనమాట, ఫార్మేషన్ ఇంపార్టెంట్ అనమాట. హ్యూమన్ ఫార్మేట్ ఏంటి, 2 eyes 2 ears 1 nose, 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు, ఇలాగే కదా అది ఫార్మేట్. అది ఎలిమెంటరీ ఫార్మేట్ ఏంటంటే కనుక 1/d/dx ఆఫ్ 1/x ఫామ్లో ఉంది. మనకి దానికి ఫార్ములా ఏంటి, -1/x². ఇది ఎలిమెంటరీ ఫంక్షన్ కాబట్టి ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఎక్స్ కాబట్టి. కానీ ఇక్కడ ఎక్స్ లేకుండా ఏముంది, ax² + bx + c ఉంది. దానికి ఎలిమెంటరీ ఫంక్షన్కి డెరివేటివ్ నువ్వు ఏ విధంగా అయితే రాస్తున్నావో అదే విధంగా రాసేసి మళ్ళీ దీని అంతటికి కూడా డెరివేటివ్ రాయాలి. ax² + bx + cకి డెరివేటివ్ రాస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. నేను ఇది బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, dy/dx ఈజ్ ఈక్వల్, దీనికి ఒక y అనే ఫంక్షన్ అనే పేరు పెట్టానమాట. y ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎందుకంటే ప్రాబ్లంలో డిఫరెన్షియేషన్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని, WRT అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు. ఓకే, సో d/dx ఆఫ్ y, d/dx ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే కనుక మనం చదివినటువంటి ఎలిమెంటరీ ఫంక్షన్స్కి ఏమైనా సూట్ అవుతున్నాయి లేదా, ఎనీ ఫంక్షన్ ఈజ్ సూటబుల్ టు ది ఎలిమెంటరీ ఫంక్షన్, అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎస్, ఇదంతా కూడా మీరు మనసులో దీన్ని ఎక్స్ కింద ట్రీట్ చేసుకున్నారనుకోండి, d/dx ఆఫ్ 1/x కింద ఉంది. ఏంటి ఈ ఎలిమెంటరీ ఫంక్షన్కి మనకి రిజల్ట్తో సహా చేయడం గల కారణం అదేమాట. d/dx ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1/x². అదే రాస్తామన్నమాట ఇక్కడ మనం, దట్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/, ఇదంతా కూడా మన మనసులో ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మనం చదివినటువంటి ఫార్ములా ఆ రిజల్ట్స్ ప్రకారం బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తామన్నమాట. లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. ఓకే, మీరు ఏం చేయలేరు, నేనేం చేయలేను. ఓకే, దట్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/ax² + bx + c -1/ax² + bx + c ఇంటూ ఈ దేన్నైతే రౌండప్ చేసి మీరు ఎక్స్ కింద కన్సిడర్ చేసుకున్నారో దానికి మళ్ళీ డెరివేటివ్ రాయాలి, ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c. దట్ ఈక్వల్ టు, ఇది ఇంకెలాగే ఉంటుంది. ఇక్కడ దీన్ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డికంపోజిషన్ అనమాట, దేనికి దానికి డెరివేటివ్ రాసుకుంటే వెళ్ళాలన్నమాట. a ఇంటూ d/dx ఆఫ్ x² + b ఇంటూ d/dx ఆఫ్ x + d/dx ఆఫ్ c. x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అదే రాసామంట అక్కడ -1/, ఇంక ఇది చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది అనమాట. ఇంటూ a ఇంటూ 2x + b ఇంటూ 1 + 0, దట్ ఈక్వల్ టు 2ax + b. సో -2ax + b/ax² + bx + c dy/dx ఈజ్ ఈక్వల్ టు క్లోజ్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఈ విధంగా మనం చైన్ రూల్ ఫాలో అవుతున్నాం, కానీ ఎక్కడ కూడా ఫంక్షన్ కింద తీసుకుని కానీ dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx ఇలా ఎక్కడ కూడా కన్సిడర్ చేసుకోకుండా మనం ఊహించుకుని ఇదంతా కూడా ఎక్స్ కింద ట్రీట్ చేసుకుని ఎలిమెంటరీ ఫంక్షన్స్ తోటి కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎలిమెంటరీ ఫంక్షన్ ఏ ఫార్ములా ఉందో ఆ ఫార్ములా సంబంధించి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. అయితే మీరు అడగచ్చు, d/dx ఆఫ్ 1/x అంటే -1/x², మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ రాయాలి కదా అని, ఇంటూ d/dx ఆఫ్ x అంటే ఎంత, 1. ప్రతిదానికి కూడా ఎలిమెంటరీ ఫంక్షన్కి ఇంటూ 1 వస్తుంది, బై డిఫాల్ట్ 1 కాబట్టి మనం రాయమాట. అందుకే ఫార్ములాస్లో d/dx ఆఫ్ 1/x అంటే -1/x² ఇంటూ d/dx ఆఫ్ x, దానికి 1 అన్నమాట. ఇంకా రాయవలసిన అవసరం లేదు. కానీ ఇది ఎక్స్ కాంది, దీనికి మళ్ళీ డెరివేటివ్ ఉంటుంది అనమాట. అందుకని d/dx ఆఫ్ దిస్ వన్ అని రాయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈ స్టైల్లో వెళ్ళిపోతే కనుక చక్కగా మీకు ఎటువంటి స్ట్రెస్ ఉండదన్నమాట. ఇదే ప్రాబ్లం నేను చైన్ రూల్ ఉపయోగించి సిస్టమేటిక్గా ఫంక్షన్ ఇది కన్సిడర్ చేసుకుని మీకు చేసి చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇస్తాను. ఇలాగ ఈ ప్రాబ్లం ఒకటే చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ మెథడ్లో ఈ స్టైల్లో ఎలాగైతే చేసామో అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా కాపీ చేసుకుని మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, నేను చేసి చూపిస్తాను అనమాట, అంటే చైన్ రూల్ ప్రకారం. ఓకే, ఇది మనం చైన్ రూల్ ప్రకారం చేస్తున్నాం. ఇందాక కూడా చైన్ రూల్ ప్రకారమే చేస్తాం, కాకపోతే ఇక్కడ ఫంక్షన్స్ యూ అని కన్సిడర్ చేసుకోమాట. ఇప్పుడు సిస్టమేటిక్గా దీనికి ఒక పేరు పెట్టాను,
ఇది ఒక ఫంక్షన్ అనమాట. అసలు ఇచ్చినటువంటి ఫంక్షన్కి ఒక పేరు పెట్టాను y అని. y ఈజ్ ఈక్వల్ టు 1/ax² + bx + c. అంటే y అనే ఫంక్షన్ x వేరియబుల్స్లో ఉన్నటువంటి ఫంక్షన్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ax² + bx + cకి ఇంకొక పేరు పెట్టాను u అని. u అనేది ఒక ఫంక్షన్ అనమాట. అది x వేరియబుల్స్లో ఉన్నటువంటి ఫంక్షనే. ఓకే, అప్పుడు ఎలా మారిపోయింది ఇది? y ఈజ్ ఈక్వల్ టు 1/u కింద మారిపోయింది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు u, d/dx రాయవలసింది. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు u, d/du ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d/du ఆఫ్ 1/u. అంటే dy/du ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/x అంటే -1/x² ఎలాగో, అలాగే d/du ఆఫ్ 1/u అంటే -1/u² అనమాట. 26 లెటర్స్కి మనం ఆ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. మాకు 21 ఫార్ములా మీకు చెప్పాను అనమాట. అవి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వాటిని అన్నింటినీ కూడా మీరు రిమైనింగ్ 25 లెటర్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎలాగైనా మార్చుకోవచ్చు. అంటే d/du ఆఫ్ 1/u అంటే కనుక -1/u². ఇది ఇలా ఉంచండి. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? dy/du క్యాలిక్యులేట్ చేసాం. దిస్ వన్. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్, ఇది కన్సిడర్ చేసుకున్నావు కదా, u ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు x, వీ గెట్ d/dx ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు, డిఫరెన్షియేషన్ చేస్తే ప్రతి ఫంక్షన్కి కూడా డెరివేటివ్ రాయాలి. a ఇంటూ d/dx ఆఫ్ x² + b ఇంటూ d/dx ఆఫ్ x + d/dx ఆఫ్ c. సో x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. దట్ మీన్స్ 2ax + b. ఇదేంటిది? du/dx. చైన్ రూల్ ఏం చెప్తుంది? నీకు కావాల్సిన ఫైండ్ అవుట్ చేయవలసింది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. దీనికి y అని పేరు పెట్టావు కదా, y అంటే dy/dx క్యాలిక్యులేట్ చేయమన్నాడు. విత్ రెస్పెక్ట్ టు x అంటే y అనేది ఫంక్షన్ అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయమంటే dy/dx క్యాలిక్యులేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు z ఆఫ్ ది ఫంక్షన్ y అన్నాడు అనుకోండి, dy/dz అని రాయాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు కాబట్టి మనం dy/dx క్యాలిక్యులేట్ చేయాలి. బట్ మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి? dy/du ఉంది, du/dx ఉంది. కానీ వాడు క్యాలిక్యులేట్ చేయవలసింది dy/dx. బై చైన్ రూల్ dy/dx కెన్ బి రిటన్ యాజ్ dy/du ఇంటూ du/dx. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. dy/dx ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ -1/u², ఇది ఇంటూ du/dx వాల్యూ 2ax + b, that equal to minus of 2ax plus b by ax² plus bx plus c whole square. Problem is over. We get the value dy/dx, this one. చైన్ రూల్ ప్రకారం సిస్టమేటిక్గా ఫంక్షన్స్ కన్సిడర్ చేసుకుని ఇలాగా ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా సరే, మనం రెండు ఫంక్షన్స్, ఒక ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఇందులో మనం u అని కన్సిడర్ చేసుకున్నాం, రేపు పొద్దున్న మోర్ దెన్ 2-3 ఫంక్షన్స్ వస్తాయి. అప్పుడు చైన్ రూల్ ప్రకారం ఇలాగే చేయాలి. మనం ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత రెండు మెథడ్స్ చేయడం అలవాటు చేసుకోండి. చక్కగా ప్రాక్టీస్ బాగుంటుంది అనమాట. ఓకే, కాపీ. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 18 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 19. ఓకే, 19th ప్రాబ్లం చూడండి. దీనికి ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x³ + 6x² + 12x - 1 హోల్ పవర్ 100. దీనికి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనం, మీరు చైన్ రూల్ ప్రకారం u అని కన్సిడర్ చేసుకుంటే దీన్ని u⁻100 కింద వెళ్తుంది. అప్పుడు d/dx ఆఫ్ x⁻n ఫార్ములా అలా చేసుకుని వెళ్ళిపోయినా పర్లేదు. కానీ మీరు చక్కగా రెండు మెథడ్స్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. అలాగా ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు చేయండి, 10 to 15 ప్రాబ్లమ్స్ వరకు. మిగతా అన్నీ కూడా అవసరం లేదు. నేను క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను కదా, ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ బ్యాంక్లో రెండు విధాలుగా చేయండి. చక్కగా ఎక్కువ ప్రాక్టీస్ పెరిగిందంటే కనుక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే కనుక క్రియేటివిటీ వస్తుంది అనమాట. అంటే కొత్తది ఇలాగే కూడా చేయకూడదు, దీన్ని ఇలా కూడా చేయొచ్చు అనే ఎక్స్పీరియన్స్ మిగతా ప్రాబ్లంలో ఎఫెక్ట్ కనబడుతుంది అనమాట దానికి. ఓకే, ఇదేంటి సొల్యూషన్? y ఈజ్ ఈక్వల్ టు, లెట్ us కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు x³ + 6x² + 12x - 1 హోల్ పవర్ 100. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. dobs విత్ రెస్పెక్ట్ టు x. That means d/dx of y is equal to d/dx of x³ + 6x² + 12x - 1 హోల్ పవర్ 100. మీరు దీన్ని u అనుకుని ఇలా చేయకలేకుండా మనసులో ఇదంతా కూడా x కింద ట్రీట్ చేయండి. అప్పుడు x కింద ట్రీట్ చేస్తే కనుక మనకి ఇది ఎలా కనబడుతుందంటే కనుక d/dx ఆఫ్ x⁻n కింద కనబడుతుంది మనకి. n ఇంటూ x⁻n - 1, ఇక్కడ n ప్లేస్లో 100 ఉందన్నమాట. అంటే అప్పుడు అది ఎలా కనబడుతుందంటే మనకి అది d/dx ఆఫ్ x⁻100 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ x⁻100 - 1. సో దట్ ఈక్వల్ టు
అంటే ఈ పక్కన మనకి dy/dx ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ మీరు రౌండప్ చేశారు దీన్ని. ఈ రౌండప్ చేసినంతా కూడా ఎక్స్, కానీ ఆ ఎక్స్ని ఇక్కడ రాయకూడదు, అనుకున్నది ఇక్కడ రాయకూడదు, అక్కడ ఒరిజినల్గా ఉన్నదే రాయాలన్నమాట. అంటే x³ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 1 హోల్ పవర్ 100 మైనస్ 1 అక్కడతో ఆపేయకూడదు. ఈ రౌండప్ చేసిన దానికి మళ్ళీ డెరివేటివ్ అన్నమాట. అంటే dy/dx ఆఫ్ x³ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 1. అర్థమైందా పాయింట్? ఇక్కడ dy/dx ఆఫ్ ఇదంతా రౌండప్ చేసేయండి, ఎక్స్ కిందకి ఊహించుకోండి, x పవర్ 100. dy/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్లో 100 ఉంది. dy/dx ఆఫ్ x పవర్ 100 అంటే 100 ఇంటూ x పవర్ 100 మైనస్ 1. ఇక్కడ x అనుకున్నారు కదా, ఆ x ఇక్కడ రాయకూడదు అనమాట. ఆ x అంటే ఇది రాయాలి, రౌండప్ చేసింది అనమాట. సో దట్ ఈక్వల్ టు 100 ఇంటూ x³ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 1 ఇంటూ ఇంకా డెరివేటివ్స్ 1/1 క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంటూ dy/dx ఆఫ్ x³ ప్లస్ 6 ఇంటూ dy/dx ఆఫ్ x² ప్లస్ 12 ఇంటూ dy/dx ఆఫ్ x మైనస్ dy/dx ఆఫ్ 1. ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా వేసుకెళ్ళిపోవచ్చు మీరు. x³ డెరివేటివ్ 3x² ప్లస్ 6 ఇంటూ x² డెరివేటివ్ 2x ప్లస్ 12 ఇంటూ x డెరివేటివ్ 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఇంకా బై సింప్లిఫికేషన్ దట్ ఈక్వల్ టు 100 ఇంటూ x³ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 1 ఇంటూ ఏం మిగిలింది ఇంకా మనకి రిమైనింగ్ పవర్ 3x² ప్లస్ 12x ప్లస్ 12. దిస్ ఈజ్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఈ విధంగా చేయాలి. ప్రతి ప్రాబ్లమ్స్ మీరు ఇలా చేసుకుని వెళ్ళిపోతే కనుక మీకు నాకు ఎలా అయితే ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి ఇలా ఇష్టం ఉండదు. u అనుకుంటారు దీన్ని, u పవర్ 100 du/d ఫస్ట్ ఏంది y ఎందుకు dy/du కడతారు. 100 ఇంటూ u పవర్ 99 అది పక్కన పడేస్తారు. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్ టు అంతా అనుకున్నారు కాబట్టి దానికి du/dx కడతారు. ఆ du/dx పక్కన ఉంచుకుంటారు. సో బై ది చైన్ రూల్ dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx. ఆ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, అయిపోతుంది. దీంతో ఇంత ప్రాసెస్తో పని ఉండదు. అయితే ఇక్కడ చిన్నవి కాబట్టి ఇలా సరిపోయింది. ఒక 4 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 ఫంక్షన్స్కే ఒకదాన్ని u అనుకుని, ఒకదాన్ని v అనుకుని, ఇంకో దాన్ని w అనుకుని, ఇంకో దాన్ని వేరే విధంగా అనుకుని అలా చేసుకుని వెళ్తే అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఆ ప్రాబ్లం ఎఫెక్ట్ ఏది సింపుల్గా ఉన్నదని అప్పుడు మీకు అది అర్థమవుతుందన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఓకే, సో 19th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ దిస్ క్లాస్. కాపీ ఇట్, అందరూ కూడా కాపీ చేసుకుని ఒకసారి బాగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ రాసుకుంటే కనుక మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 20th ప్రాబ్లం. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అంటే సైన్ అనే ఫంక్షన్ లోపల లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్ కాంపోజిట్ అయ్యిందన్నమాట. సో ఓకే, దీనికి ఒక y అని పేరు పెట్టాను. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అయితే కనుక లాగ్ ఎక్స్ని ఎక్స్ అనుకున్నారనుకోండి, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దాని డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్, అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, మళ్ళీ ఇంటూ dy/dx ఆఫ్ లాగ్ ఎక్స్. అండ్ పవర్ అయిపోయింది. ఓకే, నేను ఇది బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 20th ప్రాబ్లం, y అని పేరు పెట్టాను. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy/dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అయితే నేను మనసులో ఏమనుకుంటాను కనుక లాగ్ ఎక్స్ లేదనుకున్నాను అనమాట. అంటే లేదనుకుంటాం అంటే ఎక్స్ అనుకున్నాను అనమాట. అంటే దీన్ని రౌండప్ చేసి, అంటే మీరు ఇలా రౌండప్ చేయవలసిన అవసరం లేదు, పెన్సిల్తో రౌండప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రౌండప్ చేసిన ఎక్స్ అనుకుంటే కనుక ఇది ఎలా ఉంది, dy/dx ఆఫ్ సైన్ ఎక్స్. dy/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మనకి ఫార్ములా ఏంటి, dy/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, అంతే కదా. కానీ ఎక్స్ అంటే ఇక్కడ మనం లాగ్ ఎక్స్ రాయాలి. అంటే dy/dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే కనుక కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దేన్నైతే రౌండప్ చేసావో ఈ రౌండప్ చేసిన దానికి డెరివేటివ్ రాయాలి. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు ఫార్ములాలని. ఓకే, సో సైన్ డెరివేటివ్ ఏంటి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. మీరు చైన్ రూల్లో ప్రకారం చేసుకున్నా పర్లేదు, ఏదో ఒకటే ఫాలో అవ్వండి. నాకు ఇదైతే ఈజీ అని కాదు, కొంచెం స్పీడ్గా అవుతుంది కాబట్టి, యాక్యురసీ స్పీడ్గా ఉంది కాబట్టి నేను ఇది ఫాలో అవుతాను అనమాట. కానీ మీరు చైన్ రూల్ ప్రకారం వెళ్ళినా కూడా
పర్వాలేదు. అలా చేసుకుని వెళ్ళిపోతే కొంతమందికి అలా అలవాటు ఉంటుంది, అదే బాగుంటుంది అన్నమాట. కొంతమందికి ఇలా ఊహించుకుంటాలో కన్సిడరేషన్లో తక్కువ అన్నమాట వాళ్ళకి. అలాగా మైండ్ తోటి వర్క్ చేయడం కొంచెం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మీరు చైన్ రూల్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. dv/x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x, దట్ ఈస్ ది డెరివేటివ్. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఇందులో జరిగే డ్రాబ్యాక్స్ చెప్తున్నాను చూడండి. దీని డెరివేటివ్ కట్టమంటే ప్రొడక్ట్ రూల్ ఉపయోగించేసేస్తారు. యూ ఏమో సైన్ ఎక్స్ అనుకుంటారు, వి ఏమో లాగ్ ఎక్స్ అనుకుంటారు, అదేమో సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే కనుక సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ వేరు, సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ వేరు. గుడ్డిగా అసలు క్వశ్చన్ ఎలా ఉందో ఏ ఫార్మేట్లో ఉందో కూడా చూడదు. ఒకే సింగిల్ వేరియబుల్ ఉందనుకోండి కాంపోజిట్ ఫంక్షన్ అనమాట. అంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది, ఇది కాంపోజిట్ ఫంక్షన్. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రెండు వేరియబుల్స్ తోటి రెండు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకనే సైన్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను, లాగ్ ఎక్స్ అనేది ఫంక్షను. ఈ రెండు ఫంక్షన్స్లో ప్రొడక్ట్లో ఉన్నాయి. అప్పుడు మీరు ప్రొడక్ట్ రూల్ ఉపయోగించాలి. గుడ్డిగా దీనికి u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని, v ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని అంటే నేను పేపర్లు కరెక్ట్ చేసినప్పుడు చూస్తాను. ఇంటర్మీడియట్ స్టూడెంట్ అవ్వండి, డిప్లొమా స్టూడెంట్స్ అవ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వండి, మైల్డ్గా చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. అసలు అది అలా కాన్సన్ట్రేషన్ అది ప్రొడక్ట్లో ఉందా కాంపోజిట్లో ఉందా మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా చేసుకుని వెళ్ళిపోయి మొత్తం ప్రాబ్లం అంతా చెడగొడేస్తారు. ఇదేమో కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ కట్టమన్నాడు, వీడేమో ప్రొడక్ట్ రూల్ ఉపయోగించేశారు. అంటే మినిమం సెన్స్ కూడా పని చేయట్లేదు అన్నమాట ప్రాబ్లం చేసేటప్పుడు. అలా గుడ్డికి వెళ్ళిపోతే ఎలా మరి చూసుకోవాలి. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ సింగిల్ వేరియబుల్ ఉంటే కనుక కాంపోజిట్ ఫంక్షన్, దానికి టెక్నిక్ కూడా చెప్తున్నాను అనమాట నేను. రేపు పొద్దున ఇలా ఉందనుకోండి, సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉందనుకోండి కాంపోజిట్ ఫంక్షన్, సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఉందనుకోండి ప్రొడక్ట్ ఫామ్ అన్నమాట. సో ప్రొడక్ట్ ఫామ్కి కాంపోజిట్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటి? ప్రొడక్ట్ ఫామ్లో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఇలా ప్రొడక్ట్లు ఎక్స్లు ఉంటాయి. మోర్ దాన్ 2 ఎక్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అదే కాంపోజిట్ ఫంక్షన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది అన్నమాట ఎక్స్ అని. అంటే సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ లేదా సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ టాన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఒకే ఎక్స్ ఉంటుంది అన్నమాట వేరియబుల్. అది ఐడెంటిఫై చేయాలి. సో ఆ పాయింట్ కూడా డ్రాబ్యాక్స్ ఏంటో కూడా నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత కూడా మీరు ఫాలో అయ్యారు అనుకోండి. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 20 ఈస్ కంప్లీటెడ్. కాపీ చేసుకోండి. dv/x is equal to cos of log x into 1/x. Next I am going to explaining problem number 21. 21 problem చూడండి. Find the derivative of 7 power x cube plus 3x or dv/dx of 7 power x cube plus 3x. దీనికి ఏం చేస్తాం మనం? లెట్ y అని పేరు పెడదాం. y is equal to 7 power x cube plus 3x. అప్పుడు వెంటనే మీ మైండ్లోకి ఏం గుర్తుకు రావాలంటే కనుక ఇది ఒక నెంబర్కి పవర్లో వేరియబుల్స్ ఉన్నాయి. వెంటనే మీకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గుర్తు రావాలన్నమాట. అంటే d/dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్, దీని డెరివేటివ్ ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇది మైండ్లోకి వెంటనే మీకు ఆ ఎలిమెంటరీ ఫంక్షన్ మనకి ఐడెంటిఫికేషన్కి వచ్చేయాలన్నమాట. అంటే ఏ అంటే 7 అన్నమాట. ఇదంతా కూడా ఎక్స్ కింద ట్రీట్ చేసుకోండి. అప్పుడు dv/dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ దట్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే d/dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. అప్పుడు మీరు మనసులో ఇదంతా కూడా మీరు ఎక్స్ కింద ట్రీట్ చేయండి. ఎక్స్ అనేసుకోండి, కానీ రాయకూడదు, మనసులో అనుకోవాలి అంతే. అది మన పేపర్ మీద పెట్టేటప్పుడు పెన్నుతో రాయకూడదు, దాన్ని రౌండప్ చేసుకుని మనసులో కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఎలా ఉందంటే కనుక d/dx ఆఫ్ ఏ విధంగా ఉంది? ఇది d/dx ఆఫ్ 7 పవర్ ఎక్స్ కింద ఉంది. ఈ ఫార్ములా అప్లై చేయండి. 7 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 7. అదేవిధంగా మనం ఇక్కడ రాస్తామన్నమాట. అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఓకే 7 పవర్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7 ఇంటూ d/dx ఆఫ్ ఆ రౌండప్ చేసిందని డెరివేటివ్ అన్నమాట. అది మర్చిపోకూడదు మనం. అంటే ఇక్కడతో రాసి వదిలేస్తారు చాలామంది. అక్కడితో రాసేస్తే మరి dv/dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్కి దీనికి తేడా ఉండాలి కదా, మరి డిఫరెన్స్ ఉండాలి కదా. అందుకని ఇక్కడతో వదిలేయకూడదు. ఇక్కడ వరకు ఈ ఫార్ములా ప్రకారం 7 పవర్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x లాగ్ 7 ఇంటూ dv/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x రాయాలి. అది మర్చిపోకూడదు. ఇంక ఇదంతా కూడా సేమ్, నో చేంజ్. అంటే 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x లాగ్ 7 ఇంటూ dv/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్, dv/dx ఆఫ్ 3x 3, dv/dx ఆఫ్ x 1, dv/dx ఆఫ్ 2x 2, dv/dx ఆఫ్ -2x -2, dv/dx ఆఫ్ 3x 3, dv/dx ఆఫ్ x/2 1/2.
ఓకే, ఆ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదో ఉంటే అదే రాస్తాం అన్నమాట. ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంటే 1 రాస్తాం, ఇక్కడ 3 ఉంది 3 రాస్తాం. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx 7 power x³ ప్లస్ 3x ఇంటూ log 7. దీని డెరివేటివ్ 3x² ప్లస్ 3. దిస్ ఈజ్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకే, ఎలా చేస్తున్నాం ఏంటనేది చక్కగా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. లేదా మీరు చైన్ రూల్ ప్రకారం చేసుకుని దీన్ని అంతటి కూడా యూ అనుకోవాలన్నమాట. యూ అనుకుంటే du/dx ఒకసారి కట్టాలి, dy/du ఒకసారి కట్టాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/du ఇంటూ du/dx అని రాసుకున్న రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ మీకు ఇదే వస్తుంది అనమాట. ఓకే, సో ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో 21st ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. కాపీ చేసుకుని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ మీరు ఏ ఫార్ములా ఇది, ఈ ప్రాబ్లంలో మనకి ఇది ఏ ఫార్మేట్లో ఉందో గుర్తుకొచ్చేయాలన్నమాట. ఈ ఫార్మేట్లో ఉందన్నమాట, అది పక్కన రాసుకోండి. రాసుకుంటే చక్కగా మీరు అప్లై చేస్తే దాన్ని చూసుకుంటూ రాసుకున్నారనుకోండి తప్పులు లేకుండా వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 22. 22nd క్వశ్చన్. కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఇంక్లూడ్ అవ్వడం అన్నమాట. ఇప్పుడు వరకు మనం సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇది ఒక సైన్ ఫంక్షన్లో లాగ్ ఫంక్షన్ ఇంక్లూడ్ అయ్యింది. ఇప్పుడు 3 ఫంక్షన్స్ వచ్చినాయి. 3 ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాగే చేయాలి. ఓకే, చూడండి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే దీని అర్థం ఏంటంటే కాంపోజిట్ అంటే మీకు చెప్పాను మన లంచ్ బాక్స్ మాట. అంటే ఒక బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది, ఇంకో బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది. మన అపార్ట్మెంట్ టైప్లో ఇలా ఉంటుంది బాక్స్లో దాని మీద. అలా కాకుండా మన దగ్గర వంటగదిలో ఉన్నటువంటి బాక్సులు కొన్ని ఉంటాయి ఇలాంటివి. ఓకే, ఒక బాక్స్లో ఇంకోటి ఇంకో బాక్స్లో ఉంటాయి. అదే కాంపోజిట్ అంటే. కాంపోజిట్ కాంబినేషన్ అన్నమాట, ఒక దాంట్లోనే ఎంబెడెడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది పెద్ద బాక్స్ కాస్ అన్నమాట, సెకండ్ బాక్స్ లాగ్, థర్డ్ బాక్స్ tan, దాని లోపల ఎక్స్ వేరియబుల్ ఉందన్నమాట. అంటే కాస్ అనే ఫంక్షన్ లోపల లాగ్ అనే ఫంక్షన్ ఉంది, లాగ్ అనే ఫంక్షన్ లోపల tan అనే ఫంక్షన్ ఉంది. tan ఏ వేరియబుల్స్ని కలిగి ఉంది, ఎక్స్ వేరియబుల్స్ని కలిగి ఉంది. ఇది కాంపోజిట్ ఫంక్షన్. ఇందాక చెప్పాను మీకు కాంపోజిట్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయాలంటే కనుక ఒకే ఒక వేరియబుల్ ఉంటుందండి. ఎక్కడైనా ఉందా, సింగిల్ వేరియబుల్ ఎక్స్. ఇది కాంపోజిట్ ఫంక్షన్. అందుకని దీనికి ప్రొడక్ట్ రోల్ యూవీడబ్ల్యూ వాడేయకూడదు, తెలుసు కదని. అది ప్రొడక్ట్లో ఉందా, లేదు, కాస్ ఆఫ్ అని ఉంది, లాగ్ ఆఫ్ అని ఉంది, tan ఆఫ్ అని ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మామూలుగా మనం పేరు పెడతాం కదా, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. ఓకే, DOBS విత్ రెస్పెక్ట్ టు x. అంటే దట్ మీన్స్ d/dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక పెన్సిల్తో రౌండప్ చేయాలి. దీన్ని అంతటినీ కూడా మనం ఎక్స్ అనేసుకుందాం. ఇది లాగ్ ఆఫ్ tan x ట్రీట్ యాజ్ ఎక్స్, మనసులో ఎక్స్ అనేసుకుందాం. అప్పుడు మనకు తెలుసు d/dx ఆఫ్ కాస్ x మైనస్ సైన్ ఎక్స్ దట్ ఈక్వల్ టు మైనస్, ఈ పక్కన ఏంటి, dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ రాయకూడదు, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, లాగ్ ఆఫ్ tan x, లాగ్ ఆఫ్ tan x అని రాయాలన్నమాట. ఇది ఇలా పెట్టుకోండి. ఓకే, అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, d/dx ఆఫ్ కాస్ తర్వాత అంటే మనం డెరివేటివ్స్ ముందు కాస్కు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత లాగ్కు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ట్యాన్కి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎక్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేంజెస్ డెరివేటివ్స్ కట్టుకుంటే వెళ్ళాలన్నమాట స్టెప్ టు స్టెప్. అంటే కానీ ఇటు నుంచి రావడానికి కుదరదు కదా. మనం చెప్పాను కదా, 1 రూపీ కాయిన్ తీయాలంటే కనుక ఇందులో ఎక్స్ అనే రూపీ కాయిన్ తీయాలంటే కనుక డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎక్స్ వేరియబుల్ బయటికి లాగుతాం అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఎక్స్ అనేసుకోండి. అప్పుడు d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ అంటే రౌండప్ చేసిందంతా కూడా రాయాలన్నమాట, ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. దేనికి రౌండప్ చేసిందని డెరివేటివ్, దీని అంతటికీ కూడా డెరివేటివ్ అన్నమాట. అంటే d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. నెక్స్ట్ మైనస్ సైన్ ఆఫ్, ఇంక ఇది చేంజ్ అవ్వదు, ఇది ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట. చక్క తప్పులు లేకుండా దీన్ని మనం కంప్లీట్గా రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ కింద రాస్తే కూడా తేడా రాసేస్తారు. ఇక్కడ చూసి ఇక్కడ రాయండి నీట్గానే. ఇంటూ d/dx ఆఫ్ ఇదంతటినీ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక మళ్ళీ ఎక్స్ అని వేసుకోండి. ఇప్పుడు ఏంటి, ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా d/dx ఆఫ్ కాస్ ఎక్స్, ట్రిగ్నోమెట్రిక్ ఎలిమెంటరీ ఫంక్షన్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్, ఎలిమెంటరీ ఫంక్షన్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. సో దీని అంతటిని కూడా మళ్ళీ ఎక్స్ కింద ట్రీట్ చేయండి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x దట్ ఈక్వల్ టు 1/x అంటే ఏం రాయాలి, tan x రాయాలి. tan x
ఇంటూ d/dx ఆఫ్ tan x. సో కాస్కి డెరివేటివ్ కట్టాం ఫస్ట్, తర్వాత లాగ్కి డెరివేటివ్ కట్టాం, ట్యాన్కి డెరివేటివ్ కట్టాం, లాస్ట్లో ఎక్స్ డెరివేటివ్ కట్టక్కలేదు, ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి ఇంటూ 1 అని రాసినా రాయమైనా పర్లేదు. దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x ఇంటూ 1/tan x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan x సీకెండ్ స్క్వేర్ x. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. డెరివేటివ్స్ కట్టేసాం అంటే కాస్ డెరివేటివ్ కట్టాం, మైనస్ సైన్, ఇదిగో మైనస్ సైన్ ఆఫ్, మరి దాని యొక్క ఎలిమెంట్స్ అన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి, లాగ్ ఆఫ్ tan x ఫామ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ లాగుకి డెరివేటివ్ కట్టాం, లాగుకి డెరివేటివ్ కడితే 1/tan x, లాగ్ లోపల ఎలిమెంట్స్ అన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి, tan ఫార్మేట్లో ఉన్నాయన్నమాట. అందుకనే 1/tan ఫార్మేట్ ఇంటూ d/dx ఆఫ్ tan x. అది ఎలిమెంటరీ ఫంక్షన్, d/dx ఆఫ్ tan x అంటే సీకెండ్ స్క్వేర్ x. దట్ ఈక్వల్ టు dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x ఇంటూ 1/tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ x. అలా చేసి వదిలేసి సరిపోతుంది. సీకెండ్ స్క్వేర్ x అంటే 1/cos స్క్వేర్ x, cos x/sin x క్యాన్సిల్ చేసి మీరు రాయవలసిన అవసరం లేదు, రాస్తే మంచిదే. షో దట్ అంటే కనుక చేయాలి, ఆడకుండా ఎక్స్ట్రా వర్క్లు ఏం చేయవలసిన అవసరం లేదు. మనం చూడండి ఎలా చేసాం ఇది. అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. మరి ఇది చైన్ రూల్ ప్రకారం ఎలా చేయాలి, చైన్ రూల్ ప్రకారం ఎలా చేయాలి, దీన్ని యూ అనుకుంటాం, దీన్ని వి అనుకో. ఇది కూడా మీకు చేసి చూపిస్తాను. మీరు ఇది చైన్ రూల్ ప్రకారం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడి. అప్పుడు 3-4 ఫంక్షన్స్ వచ్చినప్పుడు చైన్ రూల్ ప్రకారం ఎలా చేయాలో వాళ్ళకు కూడా చెప్పాలి. కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ చైన్ రూల్ ప్రకారం, అంటే ఇది చైన్ రూలే కాకపోతే ఇక్కడ ఫంక్షన్స్ కన్సిడర్ చేసుకోమాట. అక్కడ చైన్ రూల్ ఖచ్చితంగా ఫంక్షన్స్ యూ, వి, డబ్ల్యూలు కన్సిడర్ చేసుకుంటాం, అక్కడ కన్సిడర్ చేసుకుని చేస్తామన్నమాట. చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఒకసారి. వై అని పేరు పెట్టండి దీనికి. వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. సో రౌండ్ అప్ చేయండి. కాస్ తర్వాత ముందు మనకి ఎలిమెంటరీ ఫంక్షన్ తెలుసు, d/dx ఆఫ్ కాస్ సమ్ ఎక్స్ లేకపోతే ఏదో సంథింగ్. దీన్ని రౌండ్ అప్ చేయండి అంటే కాస్ ఎక్స్ కింద కనపడుతుంది. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అయిపోయింది. ఎక్స్ ఫార్మేట్ మాట ఇదంతా కూడా ఇంటూ d/dx ఆఫ్ ఈ రౌండ్ అప్ చేసిందని డెరివేటివ్ రాయాలి, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది సేమ్, నో చేంజ్, ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x కట్టాలి. మనం చదివినటువంటి రిజల్ట్స్లో లాగ్ ఆఫ్ ఎక్స్ ఉంది తప్ప లాగ్ ఎక్స్ ఉంది తప్ప లాగ్ ఆఫ్ tan x మనం ఫార్ములా చదవలేదు. అందుకని దాన్ని ఏం చేస్తాం కనుక నాకు లాగ్ ఎక్స్ తెలుసు తప్ప లాగ్ ఆఫ్ tan x తెలియదు. అందుకని బలవంతంగా దాన్ని ఏం చేస్తానంటే రౌండప్ చేసేసి దీన్ని ఎక్స్ అనుకుంటాను అనమాట. ఎవరన్నా మాట అనకపోతే ఏం చేస్తాం, గట్టిగా ముట్టిగలేసి కొంచెం నొక్కేమనుకోండి లైన్లోకి వచ్చేస్తాడు అనమాట. అలాగే లాగ్ ఆఫ్ tan x దీన్ని అంతటిని కూడా ఎక్స్ కింద ట్రీట్ చేస్తే కనుక d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. ఎక్స్ రాయకూడదు ఇక్కడ. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x రాస్తావు, కానీ ఇక్కడ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ కాదు, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x 1/tan x ఇంటూ మళ్ళీ దీనికి రౌండప్ చేసిన దానికి డెరివేటివ్ మాట d/dx ఆఫ్ tan x. ఇంకా లాస్ట్లో ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా డెరివేటివ్స్ అయిపోయినాయని అలా వస్తూ ఉంటుంది, మనం టచ్ చేయవలసిన అవసరం లేదు, సింప్లిఫికేషన్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఇది స్టెప్ ఎలాగ ఉంటుంది, ఈ స్టెప్ ఎలాగ ఉంటుంది, లాస్ట్ ఇది d/dx ఆఫ్ tan x అంటే సీకెండ్ స్క్వేర్ x. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, మీరు ఇక్కడ ఉపయోగించిన ఫార్ములాస్ ఏంటి, d/dx ఆఫ్ కాస్ x మైనస్ సైన్ x, d/dx ఆఫ్ లాగ్ x 1/x, d/dx ఆఫ్ tan x సీకెండ్ స్క్వేర్ x. మరి ఆ ఫార్ములాస్ మనం చూడండి చదివిని 21. ఆ 21 ప్రాబ్లమ్స్ మీద, ఆ 21 ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అలా చేస్తూనే ఉంటామట. ఎన్ని ఫార్మేట్స్ వస్తుందో చూడండి, ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రాబ్లమ్ చేసేటప్పుడు మనం చదివిని ఇవే కదా, ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటున్నాయి, మనం ఇలా ఎందుకు చేస్తున్నాం, ఇలా చేయకపోతే మనం చేయలేమా అని మీరు కౌంటర్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. మనం చేయలేం కదా, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x అంటే కట్టలేం మనం. d/dx ఆఫ్ లాగ్ x ఫార్ములా చదివేసి నువ్వు d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan x, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ cot x అలాగా చాలా ఉంటాయన్నమాట. అన్నిటికీ అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు కుదరదు. కాబట్టి అందుకని మీకు 21 ఎలిమెంటరీ ఎలిమెంట్స్కి ప్రూఫ్ చెప్పడం గల కారణం అదనమాట. ఆ ప్రూఫ్తో సహా నేర్చుకుంటే అవి బాగా గుర్తుంటాయి. ఎప్పుడైతే బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయో ఆ ఫార్మేట్ కనపడగానే లాగ్ ఆఫ్ tan x చూడండి, కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x, కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ tan x, tan ఆఫ్ గోన్ లైక్ దిస్ ఏమన్నా పర్లేదు. ఫస్ట్ ఏంటి కాస్, ఆ ఎలిమెంటరీ ఫంక్షన్కి డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్, తర్వాత ఏంటి లాగ్, తర్వాత ఏంటి tan, అలా 1/1 రాసుకుని వచ్చేయటమే. చాలా చక్కగా సరదాగా ఆడుతూ పాడుతూ చేయొచ్చమాట. ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సరదాగా ఉంటాయి, ఫన్నీ టైప్లో ఉంటాయన్నమాట, ఫజిల్స్ టైప్లో ఉంటాయన్నమాట అన్నీ కూడా చక్కగా. దీన్ని నేను చైన్ రూల్లో కూడా చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇందాక నేను చెప్పాను మన మైండ్ యూజ్ చేసి మనం చక్కగా అనుకోవటం ద్వారా మనం చేసుకున్నమాట. ఇలా పెన్సిల్తో రౌండప్ చేసి దీన్ని ఎక్స్ అనుకుని డెరివేటివ్స్ కట్టుకుంటూ వెళ్ళిపోయాం, అయిపోయింది. కానీ ఇప్పుడు చైన్ రూల్ ప్రకారం మనం చక్కగా సిస్టమేటిక్గా, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చేయండి. ఏంటి వై అని పేరు పెట్టాను, కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్
tan x. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 3 ఫంక్షన్స్ ఉన్నాయి. 2 ఫంక్షన్స్కి పేర్లు పెట్టుకోవాలి. 3వ ఫంక్షన్కి పేరు పెట్టవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 3 ఫంక్షన్స్ ఉంటే 2 ఫంక్షన్స్ ఉంటే ఒక ఫంక్షన్కే పేరు పెట్టండి లోపల ఉన్నదానికి. ఓకే, 5 ఫంక్షన్స్ ఉంటే 4 ఫంక్షన్స్కే పేరు పెట్టండి. ఫస్ట్ స్టార్టింగ్ దానికి పేరు అవసరం లేదు, అంటే దీనికి పేరు అవసరం లేదు. దీనికి అవసరం v, దీనికి అవసరం u. tan x అని v అనుకున్నాను, v ఈజ్ ఈక్వల్ టు tan x. అప్పుడు ఇది log v కింద మారిపోయింది అనమాట. అప్పుడు దీన్ని ఒక ఫంక్షన్ పేరు u. క్లియర్? చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రెండు కూడా మీరు రెండు కూడా సొల్యూషన్ దగ్గర పెట్టుకుని ఏది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, ఏది మీ మైండ్కి స్ట్రెస్గా లేకుండా ఉంటుంది అనేది, ఏది చేస్తే మనం చక్కగా ఆహ్లాదకరంగా చేయగలుగుతున్నాం అనేది చూస్ చేసుకోవాలి. అంతేగాని గుడ్డిగా ఏది పడితే అది చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఏది తింటే మనకి డైజెస్ట్ అవుతుందో అవే ఎక్కువగా తినాలి. అంతేగాని డైజెస్ట్ కానీ చెత్త అంతా తినేస్తే నొప్పి వచ్చేస్తుంది అనమాట. అలాగే మన మైండ్కి అర్థం కానివ్వండి కూడా ఎక్కించేసారనుకోండి, స్ట్రెయిన్, తలపోటని, లేకపోతే మైగ్రేన్ అని రకరకాలే వచ్చేస్తాయన్నమాట. ఓకే, అందుకని చూసుకోవాలి చక్కగా చదివేటప్పుడు కూడా ఇలా చేస్తుంటే ఇలా చేస్తున్నావు, అది ఇది నాకు బాగుంది ఇది అని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. అయితే కొన్ని ప్రాబ్లమ్స్కి ఇలాగా మీరు చేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, ఒక్కొక్కసారి మనకి అరగనే కూడా తినేస్తూ ఉంటాం ఇష్టం బట్టి, అది డైజెస్ట్ అవ్వదు, ఆ బాధ భరింతాం ఒకసారి, తప్పదు. ఇది కూడా అంతే, ఒక ప్రాబ్లమ్ ఇలాగే చేద్దాం కొంచెం కష్టమైనా సరే చేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి, దీనికి v అని పేరు పెట్టాను, v ఈజ్ ఈక్వల్ టు tan x. అప్పుడు ఇది log v కింద మారిపోయింది. log v కింద మారిపోయింది కాబట్టి దానికి ఒక పేరు పెట్టాను u అని, u ఈజ్ ఈక్వల్ టు log v. నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయ్యాం? y ఈజ్ ఈక్వల్ టు cos, ఇదంతా కూడా ఏంటి? u, ఇదంతా కూడా u. అంటే y ఈజ్ ఈక్వల్ టు cos u. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు u. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే y అనేది ఒక ఫంక్షన్, అది u వేరియబుల్స్లో ఉన్నటువంటి ఫంక్షన్ అనమాట. అందుకని మనం డిఫరెన్షియేషన్ చేసామనుకో డైరెక్ట్ దాని వాల్యూ వచ్చేస్తుంది. d బై du ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d బై du ఆఫ్ cos u. అంటే dy బై du ఈజ్ ఈక్వల్ టు కాస్ డెరివేటివ్ ఏంటి? cos uకి మైనస్ sin u. మీకు చెప్పాను చాలాసార్లు, d బై dx ఆఫ్ cos x మైనస్ sin x. ఎక్సే కాదు, మన దగ్గర 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్లో అక్కడ ఏది పెట్టుకున్నా సరే అలాగే ఉంటుంది. d బై dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x. d by dz of cos z is equal to minus sin z. z పెట్టుకో, x పెట్టుకో, y పెట్టుకో, t పెట్టుకో, a పెట్టుకో, b పెట్టుకో, c పెట్టుకో, 26 లెటర్స్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా చేంజ్ అవ్వదు. కాకపోతే x ఇదివరకు మనం ఎప్పుడు కూడా ఎలా అలవాటు పడిపోయాం? d by dx of cos x మైనస్ sin x అలా అలవాటు పడిపోయాం. ఇప్పుడు d by du of cos u మైనస్ sin u, అంటే dy by du is equal to మైనస్ sin u అయిపోయింది. నెక్స్ట్ v అనే ఫంక్షన్ తీసుకో, v ఏంటి? tan x. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ రెస్పెక్ట్ x. d by dx of e is equal to d by dx of tan x. dv by dx is equal to d by dx of tan x. విత్ x వేరియబుల్స్లో ఫంక్షన్ ఉంది, విత్ రెస్పెక్ట్ x ఉంది, డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. d by dx of tan x secant square x. మరి ఇక్కడ v ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ x అన్న dy by dx అలాగే మిగిలిపోతుంది. ఇక్కడ చూడండి, d by du of y, అండ్ y అంటే ఏమన్నా dy by du అని ఎలాగైతే రాసావో ఇక్కడ కూడా dv by dx is equal to secant square x. ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే dv బై dx ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్, dy బై du ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ u. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇంకో మిగిలిపోయింది ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు log v. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు v, అంటే దట్ మీన్స్ d బై dv ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు d బై dv ఆఫ్ log v. d బై dx ఆఫ్ log x 1 బై x, d బై dv ఆఫ్ log v 1 బై v. దట్ ఈక్వల్ టు du బై dv ఈజ్ ఈక్వల్ టు 1 బై v. ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. అంటే మనకి అన్ని ఫంక్షన్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఐ వాంట్ dy బై dx, డిఫరెన్షియేటింగ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు x, దట్ మీన్స్ dy బై dx. దీనికి y అని పేరు పెట్టావు కదా, అంటే dy బై dx క్యాలిక్యులేట్ చేయాలి. సో బై ది చైన్ రూల్ dy బై dx కెన్ బి రిటన్ యాజ్ dy బై du, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది dy బై du ఇంటూ du బై dv ఇంటూ dv బై dx. చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, dy బై dx. దిస్ dy బై dx కెన్ బి రిటన్ యాజ్ ఇన్ దిస్ వే, in this product. Okay, so dy by du minus sin u, du by dv 1 by v, dv by dx secant square x. మళ్ళీ minus sin of what is u? log v, 1 by v tan x into secant square x. Next minus sin of log of what is v? tan x. కన్సిడరేషన్లోనే మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇంటూ 1 by tan x secant square x.
సో dydx ఈజ్ ఈక్వల్ దిస్ వన్. అక్కడ చేసింది ఇదే వచ్చింది డెరివేటివ్, ఇక్కడ చేసింది కూడా డెరివేటివ్ ఇదే వచ్చింది. అంటే అక్కడ ఇక్కడ ఒకేలా చేసాం మనం. ఎక్కడ కూడా అంటే చేయటం వర్కింగ్ ప్రాసెస్ ఎక్కడంటే పేర్లు పెట్టుకోవడంలో ఉంటుంది అంతే. అక్కడ మనం పేర్లు పెట్టుకోలేం, అక్కడ నేమ్స్ ఇవ్వం. అక్కడ మనం బై యూజింగ్ యువర్ మైండ్ తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఊహించుని వెళ్ళిపోతాం అన్నమాట. జస్ట్ ఇలా రౌండ్ అప్ చేసుకుని అనుకుని dydx ఆఫ్ log x 1/x ఇలా వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ ఇక్కడ ఏంటంటే కనుక అలాగా గుర్తు ఉండకపోతే కనుక, అంత కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక మీకు ఈ పద్ధతిలో వెళ్తే కనుక మీకు చక్కగా ఎక్కడ కూడా తప్పు రాదు. అందులో తప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తాయంటే తప్పులు అక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏమాత్రం తేడా వచ్చినా తప్పు రాసేస్తారు అన్నమాట. అక్కడ అందుకని ఎక్స్ రాసేస్తారు, ఒకసారి ఎక్స్ అనుకుంటారు, ఏదో ఇదంతా కూడా మీరు కాస్ ఆఫ్ ఇదంతా ఎక్స్ అనుకుంటారు, కానీ అక్కడ అనుకున్నది రాయకుండా ఎక్స్ రాసేస్తారు. ఏం రాయాలి? లాగ్ ఆఫ్ tan x రాయాలి, అది రాయకుండా ఎక్స్ రాసేస్తారు. అటువంటి తప్పులు వస్తాయన్నమాట. అది కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక మైండ్కి అటువంటి మిస్టేక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడైతే అటువంటి ఏం లేవు, చక్కగా అనుకోవటం, ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడం, ఒక్క మిస్టేక్ కూడా రాదు. సో డిఫరెన్స్ అదేమాట. అంటే అక్కడ సింప్లిసిటీకి ఒక 4-5 స్టెప్లు అయిపోతుంది, ఇక్కడ స్టెప్స్ కొన్ని ఎక్కువగా వస్తాయన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 22nd ప్రాబ్లంలో 3 ఫంక్షన్స్ ఉంటే కనుక 2 ఫంక్షన్స్ కన్సిడర్ చేసుకుని 2 మెథడ్లో కూడా మీకు చెప్పాను, బై యూజింగ్ యువర్ కన్సిడరేషన్ అండ్ చైన్ రూల్. ఓకే, సో 22nd ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. కాపీ చేసుకుని చక్కగా 2 కూడా ప్రాక్టీస్ చేయండి. ఏది స్ట్రెస్ లేకుండా ఉంటుందో అది ఫాలో అవ్వండి మీరు. In this class 22nd problem is over. Next I am going to explaining problem number 23. 23rd క్వశ్చన్లో కూడా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. లాగ్ ఉంది, లాగ్ తర్వాత సైన్ ఉంది, సైన్ తర్వాత మళ్ళీ లాగ్ ఉంది. ఒకసారి 3 ఫంక్షన్స్ వరుసగా ఉంటాయి, ఒకసారి లాగ్ ఆఫ్ అని. అలా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు 1 by 1. ఇప్పుడు చూడండి, y అని పేరు పెట్టాను. లెట్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే y ఈజ్ dydx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ dydx ఆఫ్. అప్పుడు మనసులో మీరు ఇదంతా కూడా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 3. లాగ్, సైన్, లాగ్. ఒక్క ఫంక్షన్ ఉంచుకోండి, మిగతా దాన్ని రౌండ్ అప్ చేసేయండి, దీన్ని x కింద ట్రీట్ చేయండి. dydx ఆఫ్ లాగ్ ఎక్స్ ఇక్కడ ఉంది ఫార్ములా మనకి 1/x. పక్కన రాసుకోండి చక్కగా రఫ్లో బ్రాకెట్లో. నేను ఈ ఫార్ములా ఉపయోగించాను దీనికని, ఈ ఎలిమెంటరీ ఫంక్షన్ ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించాను అని ఎగ్జామినర్కి, అంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియటం కోసం బట్టి చక్కగా ఈ ఎలిమెంటరీ ఫంక్షన్ దీనికి ఉపయోగపడిందండి. దట్ ఈక్వల్ టు 1/x అంటే ఇదంతా రాయాలన్నమాట, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dydx ఆఫ్ ఈ రౌండప్ చేసిన దానికి మళ్ళీ డెరివేటివ్ అన్నమాట, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. మళ్ళీ dydx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే కనుక మళ్ళీ దీన్ని రౌండప్ చేయండి, దీన్ని రౌండప్ చేస్తే కనుక దీన్ని ఎక్స్ అనుకోండి. dydx ఆఫ్ సైన్ ఎక్స్ ఎలిమెంటరీ డెరివేటివ్ ఏంటి? dydx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఇది ఇలాగే ఉంటుంది ఇంకా 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dydx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటంటే కనుక కంగారులో, ఎగ్జామినేషన్ ఫియర్లో, టెన్షన్లో ఏం చేస్తామంటే కనుక కాస్ ఎక్స్ రాసేస్తాం. ఇక్కడ రాయకూడదు, చాలా కేర్ఫుల్గా కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాయాలి. సో కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ రౌండప్ చేసిన దానికి డెరివేటివ్ దట్ ఈక్వల్ dydx ఆఫ్ లాగ్ ఎక్స్. ఇంకా ఫైనల్గా dydx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఇంక ఇది ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అయిపోయింది 1/something. సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ కాస్ ఆఫ్ సంథింగ్. థర్డ్ ఫంక్షన్ డెరివేటివ్ dydx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/something. అంతే. 1 లాగ్ అంటే కనుక లాగ్ డెరివేటివ్ ఏంటంటే కనుక 1/something. సైన్కి డెరివేటివ్ అంటే కనుక కాస్ ఆఫ్ సంథింగ్. టాన్కి డెరివేటివ్ అంటే కనుక సీకెండ్ స్క్వేర్ ఆఫ్ సంథింగ్. dydx ఆఫ్ 1/x డెరివేటివ్ ఏంటంటే కనుక -1/something. ఇవి మాట. ఓకే, సో 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dydx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. మీకు తెలిస్తే కనుక రాయండి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. కాస్ బై సైన్ అంటే కనుక కాట్, తెలిస్తే కనుక రాయండి, లేకపోతే కనుక వదిలేయండి. అంటే లాగ్ ఎక్స్ కామన్ కాబట్టి ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాస్ బై సైన్ అంటే కనుక కాట్ అని రాసుకోవచ్చు. కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x. ద గివెన్ ఫంక్షన్ డెరివేటివ్ ఈజ్ కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x. మీరు యూజ్ చేసినటువంటి ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఏంటి? dydx ఆఫ్ లాగ్ ఎక్స్ ఒకటి, dydx ఆఫ్ సైన్ ఎక్స్ ఒకటి. అంటే dydx ఆఫ్ లాగ్ ఎక్స్ 2 సార్లు ఉపయోగించారు, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. అందుకని ఆ 2 ఎలిమెంటరీ ఫంక్షన్స్ నేను 2 సార్లు ఉపయోగించిన మనం ఒకసారి రాసుకోవాలి. ఓకే, ఇది ప్రాసెస్. మీరు ఇందాక నేను చెప్పాను చూసారా, చైన్ రూల్లో చేస్తానంటే కానీ చేసుకోవచ్చు. దీనికి ఏమో v అని పేరు పెట్టాలి, అప్పుడు ఇది సైన్ v అవుతుంది, దానికి u అని పేరు పెట్టాలి, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు లాగ్ v కింద మారిపోతుంది అనమాట. అలా చేసుకున్నా కూడా పర్వాలేదు, ఇలా చేసుకున్నా కూడా పర్వాలేదు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, సో కాపీ చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 23 ఈజ్ కంప్లీటెడ్.
నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 24. Okay, now 24th problem. Find the derivative of sin 3x into cos 4x with respect to x. Okay, సో y అని పేరు పెట్టాను, sin 3x into cos 4x అని. ఇందాక మీకు చెప్పాను, రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉంటే అది ప్రొడక్ట్ ఫామ్ యూజ్ చేయాలా లేకపోతే కాంపోజిట్ చైన్ రూల్ ఉపయోగించాలనేది. రెండు వేరియబుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. sin 3x into cos 4x అంటే sin 3x అనేది ఒక ఫంక్షన్, cos 4x అనేది ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ లోపల ఫంక్షన్ లేదు అంటే 2 టిన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందాక ఎలా ఉన్నాయి, ఒక డబ్బా ఇంకో డబ్బాలో ఇంక్లూడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఇది ఒక sin 3x అనే డబ్బా, ఇదేమో cos 4x అనే డబ్బా అన్నమాట. ప్రొడక్ట్లో ఉన్నాయి కూడా రెండు కూడా. అది ప్రొడక్ట్ ఫామ్కి కాంపోజిట్ ఫామ్కి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, కాంపోజిట్ దట్ మీన్స్ కాంబినేషన్, ప్రొడక్ట్ మల్టిపుల్స్. ఓకే, ఈ విధంగా ఉంటాయన్నమాట సీక్వెన్స్లో అన్నమాట. ఓకే, డివిడిఎక్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ మీరు కనుక చైన్ రూల్ ప్రకారం యూ అనుకుని వి అనుకుని చేస్తే చాలా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అది అలవాటు అయిపోతే మీకు ఆ కన్ఫ్యూజ్ ఉండదు. అలవాటు అవ్వాలంటే కనుక దాని మీద మినిమం మీరు ఒక 10 to 15, 20, 30 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది. అన్ని ప్రాబ్లమ్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకుని ఇంకా బాగా ప్రాక్టీస్ అవుద్ది అనమాట. ఓకే, డివిడిఎక్స్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డివిడిఎక్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ డివిడిఎక్స్ ఆఫ్ sin 3x into cos 4x. సో దీన్ని యూ, దీన్ని వి. అది ఎలా ఉంది, డివిడిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా, యూ ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ యూ. కానీ అక్కడ నేను ఏం రాయట్లేదు. నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గాని sin 3x వదిలేసాను, డివిడిఎక్స్ ఆఫ్ cos 4x ప్లస్ cos 4x వదిలేసాను, డివిడిఎక్స్ ఆఫ్ sin 3x. అదే డివిడిఎక్స్ ఆఫ్ యువి అంటే యూ ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ యూ క్లోజ్. అయితే కనుక డెరివేటివ్స్ కట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్టాలి. sin 3x cos 4xకి నా దగ్గర డెరివేటివ్ లేదు, కానీ నాకు డివిడిఎక్స్ ఆఫ్ cos 4x అంటే తెలియదు నాకు, కానీ డివిడిఎక్స్ ఆఫ్ cos x అంటే తెలుసు. డివిడిఎక్స్ ఆఫ్ cos x అంటే d/dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x అని తెలుసు. కానీ మరి నేను ఏం చేస్తానంటే దీన్ని రౌండప్ చేసేస్తాను అనమాట. రౌండప్ చేసేసి దీన్ని x అనుకుంటాను. డివిడిఎక్స్ ఆఫ్ cos x మైనస్ sin x, x రాయకూడదు 4x రాయాలి. మరి దీన్ని రౌండప్ చేసిన దాన్ని మళ్ళీ డెరివేటివ్ రాయాలి కదా, ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ 4x అయిపోయింది. ప్లస్ cos 4x ఇలాగే ఉంటుంది. డివిడిఎక్స్ ఆఫ్ sin 3x, నాకు డివిడిఎక్స్ ఆఫ్ sin x తెలుసు తప్ప డివిడిఎక్స్ ఆఫ్ sin 3x తెలియదు నాకు. అందుకని దీని డెరివేటివ్ cos x అంటే ఎలిమెంటరీ ఫంక్షన్స్ మాట. మనం యూజ్ చేసే ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఈ రెండు ఎలిమెంటరీ ఫంక్షన్స్ మాట. నాకు డివిడిఎక్స్ ఆఫ్ sin 3x తెలియదు, డివిడిఎక్స్ ఆఫ్ sin x తెలుసు cos x అని, కానీ దీన్ని కూడా రౌండప్ చేసేస్తాను అనమాట. రౌండప్ చేసేసి దీన్ని x అనుకుంటాను అనమాట. ఇప్పుడు డివిడిఎక్స్ ఆఫ్ sin x అంటే cos x అంటే దట్ మీన్స్ cos 3x. x రాయకూడదు 3x రాయాలి. cos 3x ఇంటూ డివిడిఎక్స్ ఆఫ్ 3x. మనకి డివిడిఎక్స్ ఆఫ్ x అంటే 1, డివిడిఎక్స్ ఆఫ్ 2x అంటే 2, డివిడిఎక్స్ ఆఫ్ 3x అంటే 3, డివిడిఎక్స్ ఆఫ్ 4x అంటే 4, డివిడిఎక్స్ ఆఫ్ 3x అంటే 3. ఇలా వదిలేసినా పర్లేదు, చక్కగా నీట్గా ఆర్డర్లో రాయండి. మైనస్ ఎప్పుడు కూడా ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ ఉండాలి, తర్వాత వేరియబుల్స్ ఉండాలన్నమాట, తర్వాత ఫంక్షన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏంటి న్యూమరికల్ వాల్యూస్, నెంబర్లు అవి ఉంటే కానీ ముందు రాసుకోవాలి. ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఏంటంటే సింబల్, ఆపరేటర్ యొక్క సింబల్ అన్నమాట, మైనస్ ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత న్యూమరికల్ వాల్యూ తర్వాత రాసుకోవాలి, తర్వాత వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి రాసుకోవాలి, తర్వాత ఫంక్షన్స్ రాసుకోవాలి. ఓకే, తర్వాత రేషనల్ ఫంక్షన్స్ రాసుకోవాలి. ఇది ఆర్డర్ మాట ఇది. ఓకే, సో మైనస్ 4 ఇంటూ sin 3x ఇంటూ sin 4x ప్లస్ 3 ఇంటూ cos 4x ఇంటూ cos 3x. దిస్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఈ విధంగా చేయాలన్నమాట. సో ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి మీకు ఇలాంటివి వస్తే కనుక. ఓకే, దీంతో ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంలో cos 4x ఎలా ఉన్నాయి చూసారా. నేను ఒక చిన్న నోట్ పాయింట్ ఒకటి చెప్తాను, తర్వాత ఇది చెరిపేసిన తర్వాత మీరు కాపీ చేసుకున్న తర్వాత ఆ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇంకా d/dx ఆఫ్ 4x అని కూడా రాయవలసిన అవసరం లేదు. ఆ నోట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది కాపీ చేసుకుని చక్కగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏంటి ఆ నోట్ పాయింట్ ఏంటి? ఓకే, ఇప్పుడు సపోజ్ d/dx ఆఫ్ sin x అంటే మీకు cos x అని తెలుసు. ఎక్స్ కాకుండా అక్కడ ఎక్స్ ప్లేస్లో లీనియర్ ఈక్వేషన్ ఉందనుకోండి, అంటే ఏఎక్స్ ప్లస్ బి అని ఉందనుకోండి. d/dx ఆఫ్ sin x అంటే మీకు cos x అని తెలుసు. రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే మీకు d/dx ఆఫ్ sin ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అని వచ్చింది అనుకోండి, ఇంకా మీరు చక్కగా ఏం చేస్తారంటే కనుక ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటో చూసుకోండి, ఏ. సైన్కి డెరివేటివ్ ఏంటి cos, అంటే cos ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అని రాసేయండి ఇంటూ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఏ రాయండి క్లోజ్.
మళ్ళీ మీరు దీన్ని రౌండ్ అప్ చేసి ఎక్స్ ఇలాంటి చిన్న చిన్న వాటికి అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు రాసేయచ్చు అనమాట. డిబిడిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి క్లోజ్. ఆ ఏ ముందు రాసేసుకుంటారు అనమాట. అంటే సైన్కి ఏంటి కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. రేపు పొద్దున ఇలా వచ్చింది అనుకోండి, ఇంటిగ్రల్ 1/x ప్లస్ సి అని వచ్చింది. ఇంటిగ్రేషన్ అది డిబిడిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 అని వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక సింపుల్గా ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదు ఇక్కడ 1, అంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి 1/x ప్లస్ 5 అని రాసేయండి. అలాంటివి రాసేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి డిబిడిఎక్స్ ఆఫ్ కాస్ 4x అని వచ్చింది అనుకోండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 4, అంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కాబట్టి మైనస్ సైన్ 4x ఇంటూ 4 అని రాస్తే చాలు. ఇటువంటి చిన్న చిన్న వచ్చినప్పుడు ఇంకా పెద్ద పెద్ద వచ్చేసినాయి అనుకోండి ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ అని రాయొచ్చు అనమాట. చిన్న చిన్న వాటిని రాయవలసిన అవసరం లేదు, రాస్తే మరీ మంచిది అనమాట, తప్పు లేదు. అంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, కొంచెం దాన్ని రెడ్యూస్ చేయాలి. ప్రాబ్లం పెద్ద అనుకోండి స్టెప్ తగ్గించేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇటువంటి చిన్న చిన్న రాయవలసిన అవసరం లేదు. ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ 4x అని ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ నేను రాయడం జరిగింది. ఓకే, సో ఇది నోట్ పాయింట్ అనమాట. రేపొద్దున డిబిడిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ అని ఉంటుంది. ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ n-1 ఇంటూ ఏ. ఆ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఏ. రేపొద్దున ఏ ప్లేస్లో 2 ఉంది, అంటే 2x ప్లస్ 5 హోల్ పవర్ 10 అని ఉంది. డెరివేటివ్ కట్టమాట 10 ఇంటూ 2x ప్లస్ 5 హోల్ పవర్ 10-1 అంటే 9 ఇంటూ ఇక్కడ ఎక్స్ఐ కోఎఫిషియంట్ ఎంత 2 ఇంటూ 2 అని రాస్తే చాలు. అలా అలవాటు చేసుకోవాలి. అటువంటి వచ్చినప్పుడు నేను చెప్తాను ప్రాబ్లమ్స్ను డైరెక్ట్గా రాసేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 24 is over. Next I am going to explain problem number 25th. This is last problem for this class. Okay, 25th problem చూడండి. sin x పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx dx. అంటే రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ m ఒకటి n ఒకటి. అంటే సైన్ పవర్ mx కాస్ పవర్ nx విత్ రెస్పెక్ట్ టు x, దానికి y అని పేరు పెట్టాను. y ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx. మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, అదేంటి పాయింట్ అది, సైన్ పవర్ nx ఈజ్ ఈక్వల్ టు సైన్ x హోల్ పవర్ n. ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, బోత్ ఆర్ సేమ్. అందుకని మీకు తెలియటం కోసమని మనకి ఫార్మేట్స్ కొన్ని ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా రాయాలనే ఉద్దేశంతో రాయడం జరిగిందన్నమాట. అంటే దీన్ని సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎం అని, దీన్ని కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అని రాసుకుందాం. అంటే రెండు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి రెండు ఎక్స్ వేరియబుల్స్లు ఉన్నాయి కాబట్టి ఇది ప్రొడక్ట్ ఫామ్ ఇది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిబిడిఎక్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు డిబిడిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎం ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. అంటే ఇది యూ, ఇది వి. ప్రొడక్ట్ రూల్ ఏం చెప్తుంది, d by dx ఆఫ్ uv, దట్ మీన్స్ d by dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u. ఓకే, u ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u. ఇది ప్రొడక్ట్ రూల్. ఇది ఈ రూల్ యూజ్ చేద్దాం మనం. ఓకే, అంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ వదిలేయాలి, డిబిడిఎక్స్ ఆఫ్ దీనికి రాయాలి, ప్లస్ ఈ ఫంక్షన్ వదిలేయాలి, డిబిడిఎక్స్ ఆఫ్ ఇది రాయాలి. అదే ప్రొడక్ట్ రూల్ కదా, ఆ ప్రొడక్ట్ రూల్ అప్లై చేసాం, ఫార్ములాటిక్ అక్కడ రాసాం. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను చూడండి, అది అయిపోయింది. ముందు దీనికి మనం డెరివేటివ్ కట్టాలి, డిబిడిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. మరి కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్కి డెరివేటివ్ కట్టాలంటే మరి కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్కి నా దగ్గర డెరివేటివ్ లేదు, కానీ ఎలిమెంటరీ ఫంక్షన్ మట్టికి ఎలా ఉంది, డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ కింద ఉంది, అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని. అప్పుడు వెంటనే మీరు దీన్ని అంతటినీ కూడా ఎక్స్ కింద ట్రీట్ చేసేసుకోండి. అది ఇప్పుడు డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ కింద ఉంది, దట్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎం ఇంటూ ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్. ఎలిమెంటరీ ఫంక్షన్ కరస్పాండెన్స్గా ఉందా లేదో చూసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ కరస్పాండింగ్. సో ఎలిమెంటరీ ఫంక్షన్ డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1, దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ n-1 ఇంటూ, మరి యాక్చువల్గా అది ఎక్స్ కాదు కదా, రౌండ్ అప్ చేసిన దానికి మళ్ళీ డెరివేటివ్ అన్నమాట, అంటే d by dx ఆఫ్ కాస్ ఎక్స్. అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇలాగే ఉంటుంది, ఇది కాస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇప్పుడు దీన్ని అంతటి కూడా మీరు ఎక్స్ కింద ట్రీట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఎలిమెంటరీ ఫంక్షన్ ఏ ఫార్మేట్లో ఉంది, డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1, దట్ ఈక్వల్ టు ఇంటూ ఎం ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ m-1 ఇంటూ d by dx ఆఫ్ sin x. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్, ఆటోమేటిక్గా అయిపోయినట్టే. d by dx ఆఫ్ cos x మైనస్ sin x,
dbdx ఆఫ్ sin x cos x ఇక్కడ రాసినవి మనం ఏవైతే యూజ్ చేసినవి అన్నీ కూడా మీకు అప్లై చేసాను చూడండి. ఇక్కడ ఆ డేటా అంతా కూడా పక్కన పెట్టుకుంటే కనుక రేపు మీరు ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు అసలు. చక్కగా అలా రాసుకున్నారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ఇది నెక్స్ట్ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ కాపీ చేస్తాను చూడండి. చక్కగా జాగ్రత్తగా ఎలా మీరు అనుకుంటూ ప్రాబ్లం చేసుకుని వెళ్తే కనుక మనం చైన్ రూల్ ప్రకారం కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా స్ట్రెస్ లేకుండా చేసుకుని వెళ్ళచ్చు అనమాట. మనం చేసింది ఏముంది, ఇక్కడ ప్రొడక్ట్ రూల్ రాసాం జాగ్రత్తగా. ఈ డెరివేటివ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫోకస్ దాని మీద పెట్టాలన్నమాట. ద ఫోకస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఓన్లీ దట్ ఆబ్జెక్ట్, ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ముక్కు మూసేసుకుని కళ్ళు మూసేసుకుని ఇలా అనేయటం కాదు, అవి చేసేటి ఈ చేయటం కాదు. జస్ట్ ఫోకస్ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని గురించి ఆలోచించటం అన్నమాట. తపస్సులో కూర్చున్నాం, జస్ట్ ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూర్చోవాలి అంతే. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. తపస్సు అన్న మెడిటేషన్ ఒకటే. ఓకే, అందుకనే మనం విద్యార్థుల దశలో మీరు తపస్సు ఏంటి, జస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఆన్ ది స్పాంటేనియస్లో దీని గురించి ఆలోచిస్తున్నారు. ఫోకస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పడిపోవాలన్నమాట. dbdx ఆఫ్ cos x హోల్ పవర్ n. హౌ టు యూజ్ ఇట్ ఈస్ ఎ చైన్ రూల్, బట్ డోంట్ యూజ్ చైన్. dbdx అదే గుర్తుకు రాకూడదు. dbdx ఆఫ్ cos పవర్ n, దట్ మీన్స్ cos x ట్రీట్ యాజ్ n. dbdx ఆఫ్ x పవర్ n, దట్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1, దట్ ఈక్వల్ టు n ఇంటూ cos x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dbdx ఆఫ్ cos x, దట్ ఈక్వల్ టు n ఇంటూ cos x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dbdx ఆఫ్ cos x. dbdx ఆఫ్ cos x అంటే sin x మైనస్ sin x. ఓకే, అలాగే ఇది కూడా. అయితే సింప్లిఫికేషన్ తెలిస్తే కనుక చేయండి, తెలియకపోతే కనుక చేయకండి. ఫండమెంటల్స్ బాగా గ్రిప్గా ఉన్నాయనుకోండి, బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్, ప్రొడక్ట్ ఫామ్. దట్ ఈక్వల్ టు ఇక్కడ sin x హోల్ పవర్ m ఉంది, ఇక్కడ మైనస్. ఫస్ట్ ఏం చెప్పాను ఇందాక మీకు, సింప్లిఫికేషన్ చేసేటప్పుడు సింబల్ ఫస్ట్ రాయాలి, అంటే సిగ్నేచర్ అన్నమాట. సైన్ అంటే మైనస్ ఫస్ట్, తర్వాత కాన్స్టెంట్ n రాయాలి. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. sin x హోల్ పవర్ m ప్లస్ 1 ఇంటూ cos x హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్, ఇక్కడ ప్లస్ ఫస్ట్ రాసాం m, cos x హోల్ పవర్ n cos x. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. cos x హోల్ పవర్ n ప్లస్ 1 sin x హోల్ పవర్ m మైనస్ 1. రాసేటప్పుడు కూడా డిగ్రీ ఎక్కువగా ఉన్నది ముందు రాయాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఏంటి సైన్, తర్వాత కాన్స్టెంట్స్, తర్వాత వేరియబుల్స్ యొక్క పవర్స్ ఏది ఎక్కువ అవుతుందో అది రాసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సో దట్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ m ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1. దిస్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx విత్ రెస్పెక్ట్ టు x. ఎలా చేసాం చూడండి, ఇది మనం ఇలా కన్సిడర్ చేసుకుని చైన్ రూల్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది, మనకి పెద్ద స్ట్రెస్ అనిపించదు. స్టెప్స్ కూడా నీట్గా 1 by 1 స్టెప్ టు స్టెప్ మనకు వస్తుంది అనమాట. మన కంగారు పడకు, ఆదృత పడవలసిన అవసరం లేదు. అందులో అనుకోండి వీలు ఇవన్నీ కన్సిడర్ చేసుకుని చేస్తే కూడా కొంచెం గజిబిజిగా ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట. మీకు ఏది ఇష్టం అయితే కనుక అది చేసుకోండి. సో ఇన్ దిస్ క్లాస్ 25th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఇదంతా కూడా చక్కగా కాపీ చేసుకుని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మరిన్ని మీరు సొంతంగానే రేపొద్దున ఇక్కడ సైన్ పవర్ 100x కాస్ పవర్ 99x అలా రాసుకుని మీరు ప్రాబ్లం చేసుకోండి. కానీ ఇది వన్ ఆఫ్ ది రిజల్ట్ కింద తీసుకోండి మీరు. అంటే dbdx ఆఫ్ ఇక్కడ రేపు వద్దున ఏదన్నా 10 ఇచ్చి ఇక్కడ 9 ఇచ్చాడు అనుకోండి, ఇందులో అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు ఫాస్ట్గా టక్ మనం చేసేయచ్చు. ప్రాక్టీస్ బాగుంటే కనుక టక్గా చేసేయచ్చు అనమాట. ఇది ఒక రిజల్ట్. ఇది అంటే సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nxకి రిజల్ట్ ఏంటి, ఇది డైరెక్ట్గా n వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇంకా మీరు ఎటువంటి డెరివేటివ్ కట్టవలసిన అవసరం లేదా. అయితే మీకు మెమరీ పవర్ బాగా గుర్తుందనుకోండి, దీని యొక్క ఇది ఒక రిజల్ట్ కింద మీరు రాసేసుకుని గుర్తుపెట్టేసుకున్నారు అనుకోండి, అదో ఫార్ములా ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్లో మనకి 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. దేని మీద, కాంపోజిట్ ఫంక్షన్స్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడం లేదా, అలాగే చైన్ రూల్స్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయడం లేదా. ఓకే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ దీని మీద మనం ప్రాక్టీస్ చేసి తర్వాత కొత్త కాన్సెప్ట్లోకి వెళ్దాం. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.